మధ్య నకిలీ మద్యం మీద వచ్చిన వార్తలు మనందరికీ తెలుసు. దీనివల్ల కొన్ని ప్రాణాలు కూడా పోవడం జరిగింది. దీని మీద ప్రభుత్వం కానీ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా సీరియస్గా ఉన్నారు. కొంతమంది స్వార్థపరుల వల్ల ఇలాంటి నకిలీ వ్యాపారాలు చేస్తూ ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తూ వీళ్ళు ముందుకెళ్తున్నారు. ఇలాంటి వాళ్ళని కట్టుదిట్టం చేసి కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. దాని మీద మన కూటమి ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఒక స్కాన్ చేసేసి ఆ మద్యము నకిలీ మద్యమా సరైన మద్యమా అనేది ఏపీ ఎక్సైజ్ సురక్ష అనే యాప్ ద్వారా మనం కనుక్కోవచ్చు. మీరు మీ సెల్ ఫోన్ నుంచి ఇక్కడ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు స్కాన్ చేస్తే ఈ యొక్క మద్యం గురించి డీటెయిల్స్ అన్నీ మీకు వస్తాయి. ఒకవేళ నకిలీ మద్యం అయితే ఏ విధమైన ఇన్ఫర్మేషను మనకు రాదు మన యాప్లో, ఇమీడియట్గా యాప్ గుర్తుపడుతుంది. సో ఈరోజు రాష్ట్రంలోని ప్రజలకందరికీ మరొకసారి తెలియజేసుకుంటున్నాను, ప్రభుత్వము మద్యం గురించి ఎంత ట్రాన్స్పరెంట్గా ముందుకు పోతుందనేసి మరొక్కసారి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలా. మీరు నకిలీ మద్యం బారిన పడకుండా మీ ప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంతకంటే ముందు మీరు మద్యాన్ని మానేయండి. మద్యం వలన ఆరోగ్యానికి అనేక హానికరాలు ఉన్నాయి. మన ఆరోగ్యం దెబ్బతింటుంది, మన కుటుంబాలు దెబ్బతింటాయి, మనం ఆర్థికంగా వెనకబడ్డం అవుతుంది, ఆర్థికంగా మీరు నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు వీలైన వరకు మద్యం ఆపండి, మద్యం మానేయండి అని నేను ప్రమోట్ చేస్తాను. కానీ ఇది ప్రభుత్వం ఈ గొప్ప అవకాశాన్ని ప్రజల కోసం తీసుకురావడం ఒక కొత్త తరంగా ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ లాగా ఆలోచన ద్వారా ముందుకెళ్తున్నారు. ప్రతిపక్షాలకు కూడా చెప్తున్నాను, ఈ యొక్క 60 సంవత్సరాల తర్వాత మనకి ఇండిపెండెన్స్ వచ్చినాక ఇంత ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వాలు నడిచేది ఎప్పుడు ఎవరు చూడలేదు. ఇది ఒక్క తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యమైంది. ప్రతి ఒక్కరూ మద్యం దుకాణాలకు పోయినప్పుడు ఈ యొక్క స్టిక్కర్స్ మద్యం దుకాణాల బయట అంటించడం జరుగుతుంది. మీరు క్యూఆర్ కోడ్తో స్కాన్ చేసేసి తప్పకుండా మీరు తీసుకునే మద్యము సరైందా కాదా చెక్ చేసుకోవాలా. ఈ నకిలీ వ్యాపారాలను కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రజల మీద కూడా ఉందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.